హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు వైషు బ్లాగ్స్. ఈరోజు మనం గోంగూర ఎండ్రాయిల్ కూర ఏ విధంగా తయారు చేయాలో చూద్దాము. ఇది ఆంధ్ర స్టైల్ గోంగూర ఎండ్రాయిల్ కూర అండి. దీనికోసం మనం ముందుగా 2 కట్టల గోంగూర అనేది తీసుకోవాలి. ఈ గోంగూర కట్టల నుంచి మనం ఆకునైతే సెపరేట్ చేసుకుని బాగా శుభ్రం చేయాలండి. 1కి 2 సార్లు అయితే శుభ్రం చేసుకోవాలి, ఎందుకంటే ఇసుక ఉంటుందండి గోంగూరకి. దానివల్ల మనం 1కి 2 సార్లు బాగా శుభ్రం చేసుకుని వేరొక గిన్నెలోకి అయితే తీసుకోవాలి. ఈ గోంగూర ఎండ్రాయిల్ కూర అనేది చాలా ఈజీ ప్రాసెస్లో అయితే చెప్తున్నానండి. నేను వంట రాని వారు కూడా ఈజీగా ప్రిపేర్ చేసి మీ ఇంట్లో వాళ్ళకి పెట్టచ్చు. ఇప్పుడు ఇందులో మనం 4 పచ్చిమిర్చి, 1 ఉల్లిపాయ, 1 గ్లాస్ వాటర్ అయితే వేసుకోవాలి. ఒక చిన్న ఉల్లిపాయ తీసుకుని చీలికలుగా కట్ చేసుకోవాలి. అలానే 4 పచ్చిమిర్చి అయితే తీసుకున్నాను. ఒకవేళ ఎవరికైనా కారం సరిపోదు అని అనుకుంటే కనుక ఇంకొక 2 పచ్చిమిర్చి అయితే ఎక్స్ట్రా వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ రెండింటిని కూడా గోంగూర వేసుకున్న గిన్నెలో వేసేసుకోవాలి. తర్వాత 1 గ్లాస్ వాటర్ అయితే వేసుకోవాలి. ఈ గోంగూరని ఉడికించడానికి 1 గ్లాస్ వాటర్ అయితే సరిపోతుందండి. ఎందుకంటే మనకి గోంగూర అనేది చాలా ఫాస్ట్గా అయితే ఉడికిపోతుంది, అందుకని మనకి 1 గ్లాస్ వాటర్ అయితే సరిపోతుంది. ఈ గోంగూర, ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసుకున్న మిశ్రమాన్ని ఒక బాండీలో వేసుకున్నాం కదా, ఆ గిన్నెని స్టవ్ పైన అయితే మనం పెట్టుకోవాలి. ఈ విధంగా పెట్టుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు చూస్తే మనకి ఈ గోంగూర అనేది ఉడికిపోతుంది. అక్కడక్కడ ఇంకొక ఆకు ఉండిపోతే కనుక ఒకసారి మళ్ళీ స్పూన్తో కలుపుకుంటే మనకి అది కూడా ఉడికిపోతుందండి. ఈ గోంగూర అనేది చాలా ఫాస్ట్గా అయితే కుక్ అయిపోతుంది. వంట రాని వారు కూడా ఈజీగా చేసేయచ్చు. బ్యాచిలర్స్ ఎవరైనా కూడా ఉంటే ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చండి. ఈ గోంగూర ఎండ్రాయిల్ కూర అనేది ఆంధ్ర స్టైల్ గోంగూర ఎండ్రాయిల్ కూర చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. గోంగూర ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఈ విధంగా చల్లారి పెట్టుకున్న తర్వాత మిక్సీ పట్టుకోవాలండి. ఇది ఈ గోంగూర అనేది ఇప్పుడు చల్లారిపోయింది. ఈ చల్లారిపోయిన దాన్ని మనం వాటర్ సెపరేట్ చేసేసి గోంగూర, పచ్చిమిర్చి, ఉల్లిపాయలతో ఉన్న మిశ్రమాన్ని ఇలా మిక్సీలో వేసుకోవాలి. ఈ వాటర్ అసలు మనం వేసుకోకూడదండి. ఈ వాటర్ లేకుండా మనం ఈ విధంగా మిక్సీలో వేసుకోవచ్చు. ఈ వాటర్ అనేది మనం వెండి సామాన్లు ఏవైనా తోమడానికి కూడా యూజ్ అవుతుందండి. ఈ వాటర్ మనం వేరొక డబ్బాలో వేసుకుని సేవ్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనం మిక్సీ వేసేసుకున్న తర్వాత గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న తర్వాత మనకి ఈ మిశ్రమం అనేది మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ మెత్తగా గ్రైండ్ చేసుకుంటేనే మనకి టేస్ట్ అనేది బాగుంటుందండి. ఆకులుగా తగలకుండా టేస్ట్ అనేది బాగుంటుంది. ఇప్పుడు దీన్ని మనం వేరొక గిన్నెలోకి అనేది తీసుకోవాలి. మనం ఏ గిన్నెలో అయితే గోంగూర కర్రీ చేసుకుంటాము అదే గిన్నెలోకి మనం ఈ గోంగూర అనేది సెపరేట్ చేసుకోవాలి. మిక్సీలోంచి సెపరేట్ చేసుకున్న తర్వాత ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అయితే తీసుకోవాలండి. ఒకవేళ పులుపు ఎక్కువగా తింటాం అనుకునేవారు ఇంకొంచెం ఎక్కువగా తీసుకోవచ్చు, లేదంటే ఈ సైజ్ అయితే సరిపోతుందండి. ఈ విధంగా తీసుకున్న తర్వాత కొంచెం వాటర్ పోసుకొని దీన్ని మనం నానబెడదాము. 1 నిమిషం నానిన తర్వాత ఈ వాటర్ బాగా మనం చింతపండు గుజ్జు అనేది గోంగూరలో వేసుకోవాలి. ఈ విధంగా చింతపండు గుజ్జు అనేది గోంగూరలో వేసుకోవాలి. తర్వాత కొంచెం వాటర్ అనేది పోసుకోవాలి. ఈ వాటరు చింతపండు గుజ్జు వేసుకున్న తర్వాత ఒక్కసారి స్పూన్తో బాగా కలుపుకోవాలి. ఈ కలుపుకున్న తర్వాత ఇంకొంచెం గట్టిగా ఉంది అని అనుకుంటే కనుక ఇంకొంచెం మనం వాటర్ అయితే వేసుకోవచ్చు, లేదంటే ఇలానే వదిలేసుకోవచ్చు. నేనైతే కొంచెం వాటర్ వేస్తున్నాను. ఈ వాటర్ వేసిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి కలుపుతున్నాను. ఇది మనం ఉడికిన తర్వాత మనకి గట్టిగా అయిపోతుందండి, అందుకని ముందుగానే మనం కొంచెం పలుచగా చేసుకోవాలి. అలానే ఇందులో 1 స్పూన్ కారం, ఆల్రెడీ 4 పచ్చిమిర్చి వేసాం కాబట్టి 1 స్పూన్ అయితే సరిపోతుంది. ఇంకా కారం ఎక్కువ తింటాం అనుకునేవారు ఇంకొక స్పూన్ కూడా వేసుకోవచ్చు. 2 స్పూన్ల సాల్ట్ వేసుకున్నాను. అలానే చిటికెడు పసుపు వేసుకున్నాను. సాల్ట్ రుచికి తగినంతగా వేసుకోవచ్చు. ఈ విధంగా మొత్తం 3 వేసుకున్న తర్వాత ఈ గోంగూర అనేది బాగా కలుపుకొని గ్యాస్ పైన పెట్టాలి. ఈ విధంగా పెట్టి బాగా ఉడికించాలి. ఇది ఒక్క 5 నిమిషాలు ఉడికితే సరిపోతుందండి. అది కొంచెం హై ఫ్లేమ్ కాదు, అలానే లో ఫ్లేమ్ కాదు, మీడియం సైజులో పెట్టాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టి ఈ గోంగూర మిశ్రమం అనేది ఉడికించాలి. ఇది ఉడికిపోయిన తర్వాత మనం ఎండ్రాయిల్ అనేది తీసుకోవాలి. ఈ ఎండ్రాయిల్ ఇదిగో చూస్తారు కదా, నేను ఇన్ని తీసుకున్నాను. మీరు ఇంకా ఎక్కువగా కావాలనుకుంటే తీసుకోవచ్చు. ఇవి బాగా శుభ్రం చేసుకోవాలి. శుభ్రం చేసుకుని వేరొక గిన్నెలోకి తీసుకోవాలి. తీసుకున్న తర్వాత పోపులన్నీ కూడా మనం తీసుకోవాలండి. ఫస్ట్ మనం కరివేపాకు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, పొట్టు తీసిన ఎల్లుల్లిపాయలు, అలానే ఎండ్రాయిలు తీసుకుని
పక్కన పెట్టాలి. అలానే ఒక బాండీ పెట్టి దానిలోని ఆయిల్ వేసి ఇలానే మరిగిన తర్వాత ఎండ్రాయిలు వేసి వేగించుకోవాలి. ఈ ఎండ్రాయిలు బాగా వేగిన తర్వాత అందులోనే పొట్టు తీసిన ఎల్లుల్లిపాయ అలానే ఎండుమిర్చి కూడా వేసుకొని బాగా వేగించుకోవాలి. ఇవి బాగా వేగాలండి, ఎందుకంటే మనకి తినేటప్పుడు కరకరలాడుతూ రావాలి. ఇలా మెత్తగా ఉంటే అది టేస్ట్గా రాదండి, టేస్ట్గా అవ్వదు. అందుకని ఇలా బాగా వేగించుకోవాలి. అలానే మిగిలిన పోపు దినుసులు కూడా ఇందులో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత బాగా వేగించాలి. ఈ విధంగా బాగా వేగితే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. మనకి టేస్ట్ అంతా కూడా పోపులో కూడా చాలా ఉంటుంది. అందుకని పోపు దినుసులను కూడా బాగా వేగించుకోవాలి. పోపు దినుసులతో పాటు ఎండు రొయ్యలు కూడా బాగా వేగించుకోవాలి. ఈ విధంగా బాగా వేగిన పోపు దినుసుల్లో మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న గోంగూర మిశ్రమాన్ని అయితే వేసేద్దాము. చూసారు కదా, ఈ విధంగా బాగా ఉడికించుకున్న గోంగూరను అయితే వేసేసి బాగా కలుపుకొని 1 నిమిషం అయితే స్టవ్ పైన ఉంచి స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. అంతేనండి, గోంగూర ఎండ్రాయిల కూర అనేది మనకి రెడీ అయిపోయింది. నెయ్యి వేసుకొని తింటే వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని గోంగూర కర్రీ వేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. ప్లీజ్ అండి, నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్.